So in the last class, what we have discussed is the same. Repeatedly, we are discussing the same thing with multiple examples. ఏవైతే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామో క్లాస్ కాంపనెంట్స్ని యూజ్ చేసి స్టేట్ ఎట్లా మెయింటైన్ చేస్తాం, బట్ ఎట్లా అప్గ్రేడ్ చేశారు అంటే హుక్స్ని యూజ్ చేసి ఎట్లా అప్గ్రేడ్ చేశారో చూడండి. సో వన్స్ అగైన్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ కాంపనెంట్ని యూజ్ చేసి కౌంటరే రాస్తుంది. ఇంపోర్ట్ ఫస్ట్ ఆ కాంపనెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ రియాక్ట్ క్లాస్ as a counter తీసుకుంటున్నాం. counter which is extending from the component it has to return the render అండ్ కన్స్ట్రక్టర్ అని డిఫైన్ చేస్తున్నాం. మనం ఏదైనా స్టేట్ ని మెయింటైన్ చేయాలి అని అంటే we use the constructor. The first one, it will call the parent super.props. స్టేట్ ని మెయింటైన్ చేస్తున్నాం. స్టేట్ ఈక్వల్స్ టు స్టేట్ లో కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని వాల్యూ 0 తీసుకుంటున్నాం. ఇఫ్ యూ సీ మల్టిపుల్ టైమ్స్ దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్ అని ఇచ్చాం. ఇక్కడ మనం వీఆర్ రైటింగ్ దట్ ప్రింటింగ్ దట్ వాల్యూ. ఆ కౌంటర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ రెండర్ అనేది రిటర్న్ చేస్తుంది ఇన్సైడ్ ద div. We are giving that what is the count value. How can we display this లో స్టేట్ లో మనకి కౌంట్ అనే వేరియబుల్ ఉంది. సో మనం ఎప్పుడైతే డిస్ప్లే చేసామో ఇట్ విల్ షో ద కౌంట్ వాల్యూ. ఇనీషియల్ గా మనకి కౌంట్ వాల్యూ అనేది చూపిస్తుంది. కౌంట్ ఈక్వల్ టు 0. సో సేమ్ నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ బటన్. ఒక బటన్ ని క్రియేట్ చేస్తున్నా. బటన్ ఏదో ఒక బటన్ ఇంక్రిమెంట్ అనే బటన్ రాస్తున్నా. స్టార్టింగ్ ఫస్ట్ ఆ బటన్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ బటన్ కి మనం కోడ్ రాయాలి అంటే ఒక మెథడ్ రాయాలి. మెథడ్స్ మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఏదో ఒక నేమ్, ఇంక్రిమెంటో హ్యాండిల్ ఇంక్రిమెంటో ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇంక్రిమెంట్ బట్ అది రన్ చేసేటప్పుడు ఒక యారో ఫంక్షన్ డిఫైన్ చేసి యారో ఫంక్షన్ ఆల్రెడీ మనం చూసాం సెట్ స్టేట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ సెట్ స్టేట్ అనే మెథడ్ కాల్ చేయగానే ఆల్రెడీ ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ప్రీవియస్ స్టేట్ ఆబ్జెక్ట్ లో మనం డేటాను ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే ఎట్లా? సింపుల్ గా ఇక్కడ మనం కోడ్ రాస్తున్నాం. ఆ స్టేట్ ఆబ్జెక్ట్ లో మనం కోడ్ రాస్తున్నాం. వాట్ ఈస్ ద కోడ్? కౌంట్ కి మనం వాల్యూ అసైన్ చేస్తున్నాం. కౌంట్ కి వాట్ ఈస్ ద వాల్యూ? ఫంక్షన్ కాల్ చేయాలి. కౌంట్ కి ప్రీవియస్ స్టేట్ లో ఏదైతే కౌంట్ వాల్యూ ఉందో దానికి జస్ట్ నేను 1 యాడ్ చేస్తున్నా. జస్ట్ 1, యాడింగ్ దట్ 1. ఓకే, ఇది కాల్ చేసేటప్పుడు మనం వాల్యూని సెట్ చేస్తున్నాం. కౌంట్ వాల్యూ +1. మనం ఇప్పుడు రన్ చేస్తే ప్రోగ్రామ్ని స్టిల్ వెన్ యూ కాల్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఎందుకు? ఎప్పుడైతే బటన్ మీద ఆన్ క్లిక్ చేశారో హియర్ సి క్యాపిటల్ ఆన్ క్లిక్ చేశారో మనకి ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి.
నౌ వెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ విల్ డూ. అది. సో ఇక్కడ మనం స్టేట్ ని మెయింటైన్ చేయడానికి మనం ఒక కన్స్ట్రక్టర్ రాయాలి. ప్రతి చోట మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు దిస్ డాట్ స్టేట్ డాట్ అని ఇట్లా యూజ్ చేసుకోవాలి. అందుకే వాళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? హుక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. హుక్స్ అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్. నార్మల్గా నార్మల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇన్ ఎర్లీ డేస్, స్టార్టింగ్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకోలేకపోయాయి. అందుకే ఏం చేశారు? క్లాసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. క్లాసెస్ని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు? ఫంక్షనల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి స్టేట్ని మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ తర్వాత ఏం చేశారు? హుక్స్ ఇంట్రడ్యూస్ చేసి హుక్స్ ద్వారా మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. అంటే సేమ్ ఇప్పుడు రాసిన కోడ్కి మనం హుక్ ఏం రాయాలి అని అంటే మెయిన్ హుక్ ఈజ్ అ యూజ్ స్టేట్ హుక్. ఫస్ట్ ఎగ్జాంపుల్ అడిగేది వాళ్ళది. యూజ్ స్టేట్ అనే హుక్ ని యూజ్ చేస్తాం. యూజ్ స్టేట్ విచ్ ఈజ్ ఫ్రమ్ రియాక్ట్ నుంచి ఆ యూజ్ స్టేట్ హుక్ అనేది తీసుకుందాం. ఓకే. సో నౌ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫంక్షన్ తీసుకుంటున్నాం. కాన్స్ట్ ఫంక్షన్ నేమ్ డైరెక్ట్ గా కౌంటర్ యూజ్ చేస్తుంది. ఇక్కడ క్లాస్ ఏం అవసరం లేదు, వి నో దట్. డైరెక్ట్ గా యారో ఫంక్షన్ ఇచ్చేయండి. యారో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఎలా రిప్రజెంట్ చేయాలి అని అంటే కాన్స్ట్ ఈ సింటాక్స్ ఇచ్చారు. వేరియబుల్ ఏంటి, ఆ వేరియబుల్ ని మోడిఫై చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, అండ్ యూజింగ్ యూజ్ స్టేట్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ దట్ కౌంట్. ఆ వేరియబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి. దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్. నౌ సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఫంక్షన్ రాస్తుంది. ఇంక్రిమెంట్ రాయొచ్చు, సేమ్ ఇందాక లాగానే హ్యాండిల్ ఇంక్రిమెంట్ అని రాశారు. హ్యాండిల్ ఇంక్రిమెంట్ ఇది కూడా అంతే, సేమ్ హియర్ హియర్. నౌ ఐఎమ్ యూజింగ్ సెట్ కౌంట్. ఇక్కడ ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నామో సేమ్ అదే మెథడ్ యూజ్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయాలి అని అంటే ఏదైతే కౌంట్ వాల్యూ ఉందో సో దానికి మనం జస్ట్ +1 యాడ్ చేస్తున్నాం. సో ఈజీ వే ఆఫ్ కాలింగ్ దట్ సెట్ కౌంట్. బట్ అట్లాగే మనకి రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీ కదా. రెండరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో రెండర్లో సేమ్ స్టోరీ డివ్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? పారాగ్రాఫ్ కౌంట్ వాల్యూ ఈజ్ సింపుల్ గా మనం కౌంట్ అనే వేరియబుల్ కాల్ చేస్తే చాలు. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అవసరంలా. ఎందుకు? ఎందుకంటే అది కౌంట్ వాల్యూ కాదు. కౌంట్ అనేది డైరెక్ట్ గా ఫంక్షన్ లోపల రాసింది. కౌంట్ అనేది మనం ఫంక్షన్ లోపల రాసాం డైరెక్ట్ గా. ఓకే. సి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్. ఎప్పుడైతే మనం కాల్ చేసామో కౌంటర్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ కౌంట్ వాల్యూ 0. సేమ్ అట్లాగే మనం ఒక బటన్ ని క్రియేట్ చేసుకున్నాం. బటన్ ఇంక్రిమెంట్ అనే బటన్ ని క్రియేట్ చేస్తాం. బట్ ఈవెన్ యూ క్లిక్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. సో మనం ఏం చేస్తున్నాం? సేమ్ ఆన్ క్లిక్ చేసి సేమ్ అట్లాగే దిస్ డాట్ హ్యాండిల్ ఇంక్రిమెంట్ అవసరం లేదు, ఇది క్లాస్ కాదు. డైరెక్ట్లీ యూ కెన్ కాల్ హ్యాండిల్ ఇంక్రిమెంట్. సో మనం కాల్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇట్లా ఇంకా మనము కోడ్ని తగ్గించాలి అని అంటే వీ నీడ్ టు రైట్ లైక్ దిస్. అండ్ ఎప్పుడైతే ఇది రాసామో దీన్నంతా తీసుకొచ్చి కాలింగ్ అంతా తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం? మెథడ్ కాలింగ్ దగ్గర ఇక్కడ పెట్టేసామని అంటే దెన్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. అంటే సింప్లిఫై చేసేస్తున్నాం కోడ్ని. సింప్లిఫై అంటే లార్జ్
కోడ్ స్నిపెట్ని మనం ఏం చేస్తున్నాం, హుక్స్ని యూజ్ చేసి ఫంక్షనల్ కాంపోనెంట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, తగ్గిస్తున్నాం అంతే. ఓకే. అది నెక్స్ట్ ఏంటంటే ఈ హుక్స్లో ఇంకొకటి సింపుల్ హుక్స్ తీసుకుంటున్నాం. అదేంటంటే దాన్నే మనం ఏమంటామంటే టాగుల్ కేస్ అంటాం. టాగుల్నే మనం ఏమంటామంటే స్విచ్చింగ్ అంటాం. ఇప్పుడు స్విచ్ ఉంది, స్విచ్కి రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్, అంటే ట్రూ ఆ ఫాల్సా. ఒక బటన్ని షో చేయడం, డిస్ప్లే చేయడం ఆర్ హైడ్ చేయడం, ఒక మెసేజ్ని డిస్ప్లే చేయడం ఆర్ హైడ్ చేయడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కానీ మనం ఏమంటామంటే టాగుల్ అంటాం. టాగుల్ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే హుక్స్లోనే రాస్తున్నాను. యూజ్ స్టేట్, యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్, యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్, కాన్స్ట్, సపోజ్ ఏదో టాగుల్ అని రాశారు, టాగుల్. ఓకే. నా ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఫస్ట్ బేసిక్ మెసేజ్, ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఏదైతే నేమ్ ఉందో ద నేమ్ యూ హ్యావ్ టు గివ్, ద నేమ్ టాగుల్. ఫస్ట్ రిటర్న్ స్టేట్మెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను, ఒక మెసేజ్. ఓకే. ఆ మెసేజ్ ఏంటంటే జస్ట్ ఒక మెసేజ్ని క్రియేట్ చేసి ఆ మెసేజ్ని నేను ప్రింట్ చేస్తాను. ఆ మెసేజ్ ఎట్లా ప్రింట్ చేస్తున్నానంటే ఫస్ట్ టాగుల్లో నేను ఒక స్టేట్ వాడుతున్నాను, కాన్స్ట్ స్టేట్ ఏంటంటే ఈజ్ విజిబుల్ అని ఇచ్చాను. మెథడ్ కూడా సేమ్ సెట్ ఈజ్ విజిబుల్ అని ఇచ్చాను, సెట్ ఈజ్ విజిబుల్ అని ఇచ్చాను. ఓకే. ఇనీషియల్గా దాని వాల్యూ అసైన్ చేయాలి కాబట్టి, ట్రూ ఆ ఫాల్సా అసైన్ చేయాలి కాబట్టి యూజ్ స్టేట్, యూజ్ స్టేట్ ఏదో ట్రూ అసైన్ చేశా, ట్రూ అసైన్ చేశా. ఓకే. ఇక్కడ డివ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక మెసేజ్ని షో చేస్తున్నా. బట్ ఆ మెసేజ్ నేను ఎట్లా షో చేస్తున్నానంటే ఈజ్ విజిబుల్ అని, ఈజ్ విజిబుల్ అండ్ అని చెప్పి రాస్తున్నా. పి ఏంటిది, మెసేజ్ ఈజ్ విజిబుల్ అని రాసా. మెసేజ్ ఈజ్ విజిబుల్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే జీ మెసేజ్ ఈజ్ విజిబుల్ అని వచ్చింది. సరే ఎందుకు వచ్చింది, ఎందుకంటే యూజ్ స్టేట్ వాల్యూ ఆల్రెడీ ట్రూ కాబట్టి, మనం ట్రూ ఇచ్చాం కాబట్టి, సో ఇది ట్రూ కాబట్టి ఈ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చానని అనుకున్నాను, ఫాల్స్, సి ద మెసేజ్ ఈజ్ నాట్ విజిబుల్, ఇట్ డిజపియర్ ఆటోమేటికల్లీ, ఈజ్ డిజపియర్ ఆటోమేటికల్లీ. సార్ దీన్ని ఎట్లా క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ రాస్తున్నాను, బటన్. దీన్ని టాగుల్ బటన్ అనొచ్చు, టాగుల్ లేదంటే స్విచ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, టాగుల్ ఆర్ స్విచ్. ఇక్కడ ఈ బటన్కి నేను కోడ్ రాస్తున్నాను. ఒకవేళ బటన్ మీద క్లిక్ చేస్తే, ఆన్ క్లిక్, బటన్ మీద క్లిక్ చేస్తే ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదేంటంటే సి. దీని యొక్క వాల్యూ చేంజ్ చేయాలి అని అంటే మనం ఈ మెథడ్ని, ఈ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ సెట్ ఈజ్ విజిబుల్ అనేది ఉంది కదా, దాన్ని సింపుల్గా ఏం చేయట్లా, ఆపోజిట్ చేస్తున్నా, నాట్ ఈజ్ విజిబుల్ చేస్తున్నా, అంతే, ఇంకేం చేయట్లా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ చూడండి, సెట్ ఈజ్ విజిబుల్
ప్రజెంట్ ఫాల్స్ ఉంది కదా, ఫాల్స్ ఉంది. నాట్ అంటే ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయ్యి ఈ మెసేజ్ ప్రింట్ అయింది. అంటే మనం క్లిక్ చేసాం, సి మెసేజ్ ఈజ్ విజిబుల్. ఎందుకు? నాట్ అంటే ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది, ఫాల్స్ ఉంటే ట్రూ ఉంటుంది. సరే నన్ను మళ్ళీ క్లిక్ చేశా, ఫాల్స్ అయిపోద్ది కదా, డిస్ప్లే చేయదు. సార్ మళ్ళీ క్లిక్ చేశా, సి దిస్ ఇస్ వాట్ టాగుల్ స్విచ్చింగ్ అంటాం. ఉందా లేదా అని చెప్పడానికి, జస్ట్ ఉందా లేదా అని చెప్పడానికి ఇట్లా. సో ఎక్కువగా యూజ్ చేసేది టాగుల్ కూడా యూజ్ చేస్తారు. టాగుల్, సెట్ ఈజ్ విజిబుల్ ఈజ్ టాగుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ది, మనం టెక్స్ట్ బాక్స్లో ఏదైతే డేటా డిస్ప్లే చేస్తున్నామో, మనకి ఫామ్ ట్యాగ్స్ తెలుసు, ఇన్పుట్ ట్యాగ్ తెలుసు. టెక్స్ట్ బాక్స్లో ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని ప్రింట్ చేయడం, అది కూడా అడుగుతారు. సపోజ్ హియర్ ఇట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ కాన్స్ట్ ఏదో టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చా, టెక్స్ట్ బాక్స్. దీన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సేమ్ అదే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చాం. టెక్స్ట్ బాక్స్ సేమ్ అంతే, ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. మనకి ముందు బేసిక్ సింటాక్స్ కనుక వచ్చేస్తే దెన్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ రైట్. ఒక డివ్ రాసాం. ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ బాక్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, సపోజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అన్నాం, కన్సిడర్ ఆ నేమ్ని మనం ప్రింట్ చేయాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇనీషియల్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక మెసేజ్ తీసుకున్నా. మెసేజ్ రాయాలి అంటే మెసేజ్, ఆల్రెడీ మనం చూసాం సెట్ మెసేజ్ అనేది వాడాం. సెట్ మెసేజ్ ఇనీషియల్గా మెసేజ్ ఏమి ఇవ్వట్లా, జస్ట్ ఎంటీ ఇచ్చా. యూజ్ స్టేట్ ఇనీషియల్గా మెసేజ్ ఎంటీ మెసేజ్ ఇచ్చా, అంటే ఏం చూపించదని అర్థం. ఇక్కడ నేను ఒక మెసేజ్ రాస్తున్నా, యువర్ మెసేజ్ ఈజ్ అని ఆ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నా. ఏమైనా ఉందా మెసేజ్? అవుట్పుట్ చూస్తే ఏమొస్తుంది? ఏం రాదు. యువర్ మెసేజ్ ఈజ్ అని వస్తుంది. ఓకే, ఆర్ యువర్ ఇన్పుట్ ఈజ్ అని ఇచ్చాం. యువర్ టెక్స్ట్ బాక్స్, ఎందుకంటే మనం టెక్స్ట్ బాక్స్ రాస్తాం కాబట్టి టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ ఈజ్ అని ఇచ్చాం. యువర్ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ ప్రస్తుతానికి ఏం లేదు, కానీ ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఇవ్వాలి కదా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చాం. ఇక్కడ వరకు ఈజీయే, మనకు తెలుసు టెక్స్ట్ అనేది వచ్చింది, అవునా? అందులో ఏదైనా ఒక మెసేజ్ ఇద్దామని అనుకున్నాం. ప్లీజ్ టైప్ హియర్ అని, ప్లేస్ హోల్డర్ టైప్ హియర్ అని ఇచ్చాం. అంటే ఏం టైప్ చేయాలన్నా కానీ ఇక్కడ టైప్ చేయండి అని, ఇక్కడ టైప్ చేయండి అని ఇచ్చాం. వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనం ఏదైతే టైప్ చేస్తున్నామో, సి ఇక్కడ మనం టైప్ చేస్తున్నాం, అది ఏదైతే టైప్ చేస్తున్నామో అది వాల్యూలోకి తీసుకోవాలి అని అంటున్నాం. వాల్యూ, ఆ వాల్యూ ఏముంది అని అంటే ఇనీషియల్గా మెసేజ్ ఏదైతే ఉందో అది మెసేజ్, అది ఏంటో చూద్దాం. వాల్యూ ఇక్కడ మనం రాసేది ఏంటి అని అంటే ఇంకొకటి రాస్తున్నా, సారీ ఇంకొకటి హ్యాండిల్ చేంజ్. అంటే ఎప్పుడైతే టెక్స్ట్ చేంజో హ్యాండిల్ చేంజో ఏదో ఒకటి చేస్తున్నామో ఎప్పుడు చేంజ్ అయ్యిద్ది? ఆన్ చేంజ్, ఆన్ క్లిక్ కాదు, ఆన్ చేంజ్. ఇక్కడ హ్యాండిల్ చేంజ్ అని ఏదో రాస్తున్నాం చూడండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రతిసారి ఆన్ చేంజ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికి సంబంధించిన కోడ్ రాస్తుంది. కాన్స్ట్ హ్యాండిల్ చేంజ్ అనేది రాసాం. హ్యాండిల్ చేంజ్. సరే ఇక్కడ కోడ్ ఏం రాద్దాం, హ్యాండిల్ చేంజ్ మీద కోడ్ ఏం రాద్దాం, చాలా ఇంపార్టెంట్.
మోడిఫై చేసిన ప్రతిసారి అంటే ఒక టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేసిన ప్రతిసారి ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటాం. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ ట్రిగ్గర్ అవుతుంది. దాన్ని మనం కలెక్ట్ చేసుకొని ఇక్కడ మెథడ్ ఏం వాడాం? సెట్ మెసేజ్ అనే మెథడ్ వాడాం. సెట్ మెసేజ్ దానికి ఏం చేసామంటే ఈవెంట్ డాట్ అంటే ఇక్కడ ఈవెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. దేనికి సంబంధించింది? ఈ ఇన్పుట్ బాక్స్ కి సంబంధించిన ఈవెంట్ ఆబ్జెక్ట్. ఈవెంట్ ఆబ్జెక్ట్ లో ఒక టార్గెట్ ఉంది. టార్గెట్ ఆ టార్గెట్ లో ఒక వాల్యూ ఎంటర్ చేసాం. ఆ వాల్యూ సెట్ చేసి వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఏ అని ఇచ్చా. చూడండి, ఎంటర్ చేసిన వెంటనే డేటా అనేది స్టోర్ అయిపోతుంది. డేటా అనేది స్టోర్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అని అంటున్నాం. సపోజ్ లుక్ ఎట్ దిస్. అంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ డేటా ఎంటర్ చేసిన ప్రతిసారి ఒక ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో చేంజ్ చేసిన ప్రతిసారి హ్యాండిల్ చేంజ్ అంటున్నాం. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ వచ్చి ఈ ఈవెంట్లో స్టోర్ అయింది. ఈ ఈవెంట్ దేని మీద క్రియేట్ అయింది? ఈ ఇన్పుట్ బాక్స్ మీద కదా. అంటే ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే ఇన్పుట్ బాక్స్ అని అర్థం అనమాట. ఇందులో ఇక్కడ వాల్యూ ఉంది కదా. వాల్యూ అంటే ఇది. ఏదైతే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసామో ఆ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ సెట్ అయిపోద్ది. దేనికి సెట్ అయింది? మెసేజ్కి సెట్ అయింది. ఆ మెసేజ్ మనం ఆల్రెడీ ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం? ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. దట్ ఈస్. సో మ్యాక్సిమం హుక్స్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కౌంటర్ అడుగుతారు. సెకండ్ది కౌంటర్ తర్వాత టాగుల్ అడుగుతారు. తర్వాత ఇట్లాగా టెక్స్ట్ బాక్స్ డేటా అనేది అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఫామ్ సబ్మిషన్ కూడా చేయొచ్చు. ఈ ఫామ్ సబ్మిషన్ అనేవి రేపు క్లాస్లో ఏం చేస్తానంటే ఫామ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అట్లాగే సిఎస్ఎస్ రెండు రకాలుగా అప్లై చేయొచ్చు. రియాక్ట్లో నార్మల్ సిఎస్ఎస్ యూస్ చేసి అప్లై చేయొచ్చు. లేదు రియాక్ట్ సిఎస్ఎస్ ఇచ్చారు, రియాక్ట్ సిఎస్ఎస్ యూస్ చేసి కూడా అప్లై చేయొచ్చు. అవి ఎట్లా అప్లై చేయాలో చెప్తా. ఓకేనా? ఇవి ప్రాక్టీస్ చేయండి. రికార్డింగ్ వస్తుంది. డూ ఇట్. యూ కెన్ లీవ్.